హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. మనకి హెచ్పిసిఎల్ నుంచి జాబ్ నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి, అక్కడైతే జాయిన్ అవ్వండి. అఫీషియల్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మనకి డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అండి. అండ్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాము. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ 26 మార్చ్ 2025 9 hours నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30th April 2025 అప్ టు 11:59 hours వరకు ఉండడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన పొజిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉన్నాయి, వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 వరకు ఉండడం జరిగింది. వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ సంబంధించి పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఉంది. టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి ఇది కూడా సేమ్ పే స్కేల్ ఇవ్వడం జరిగింది. 30,000 నుంచి 1,20,000. వేకెన్సీస్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ 25 ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పే స్కేల్ కూడా సేమ్ పే స్కేల్. అండ్ వేకెన్సీ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది, 25 years. దీనికి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 years డిప్లొమా వచ్చేసి రెగ్యులర్ డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఇది కూడా మనకి టోటల్గా 28 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 30,000 నుంచి 1,20,000 ఉంది. అండ్ దీనికి సంబంధించిన మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ వచ్చేసి ఎవరైనా సైన్స్ గ్రాడ్యుయేట్ చేసి దాంతోపాటు డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో చేసి ఉండాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు ఈ నోటిఫికేషన్లో. ఈ 5 type ఆఫ్ మనకి పొజిషన్స్ గ్రూప్ ఏ క్యాడర్లో అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించిన పే స్కేలు, వేకెన్సీస్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్గా చూసుకుందాం. డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించిన ఫంక్షన్స్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఏదైతే కోర్ డిసిప్లిన్లో ఉన్న వేకెన్సీస్ ఏ విధంగా అయితే ఇచ్చారో దానికి సంబంధించి ఎలిజిబుల్ డిప్లొమా అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన సర్టిఫికేట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి ఉండాల్సి ఉంటుంది. కెమికల్ వాళ్ళకి కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ టెక్నాలజీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ మినిమం మార్క్స్ వచ్చేసి మనకి ఈ క్వాలిఫైయింగ్ వచ్చేసి మినిమం 60% మార్క్స్ వచ్చేసి యూఆర్, ఓబీసీ, నాన్ క్రైమ్ లేయర్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ 50% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంటే సరిపోతుంది అప్లై చేసుకునేటప్పుడు. సంబంధించిన షార్ట్ లిస్టింగ్ ఏ విధంగా చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే ఫస్ట్ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాని తర్వాత గ్రూప్ టాస్క్ లేదా గ్రూప్ డిస్కషన్ అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది ఎవరైతే వాళ్ళ పొజిషన్కి అప్లై చేసుకుంటారో దాని డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆ ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్స్ దీనికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సిబిడి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ సిబిడి టెస్ట్కి వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో 2 partsలో ఉండడం జరుగుతుంది. మనకి ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆ జనరల్ యాప్టిట్యూడ్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాంతోపాటు
ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్ లేదా లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ సెకండ్ సంబంధించి చూసుకున్నట్టయితే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో కూడా ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫైడ్ డిగ్రీ లేదా దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన అప్లైడ్ పొజిషన్ సంబంధించిన టెక్నికల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఎవరైతే క్యాండిడేట్ సిబిటి టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళని వచ్చేసి వాళ్ళకి గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్ అన్నది పిలవడం అయితే జరుగుతుంది. అది అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఎవరైతే ఫైనల్గా షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి క్యాండిడేట్స్ ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నది వాళ్ళ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మినిమంగా సెక్యూర్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క సెలక్షన్ కోసం. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉండడం అయితే జరుగుతుంది. ఫైనల్గా అయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్గా డిసిప్లిన్ వైజ్గా మనకి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన లిస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకుందాము. పే స్కేల్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్కి సంబంధించి మనకి 30,000 నుంచి 1,20,000 ఇవ్వడం జరిగింది. అండ్ సిటీసీ అప్రాక్సిమేట్లీ 10.58 lakhs అయితే ఉండడం జరుగుతుంది. ఈ వచ్చే శాలరీతో పాటు వాళ్ళకి సిటీసీతో పాటు కూడా వాళ్ళకి వచ్చేసి బేస్ పే, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏ ఉంటుంది, డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ ఉంటుంది, కేఫెటరీ అలవెన్స్ ఉంటుంది. దాంతోపాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుంది. అండ్ అదేవిధంగా కంపెనీ పాలసీ ప్రకారము వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో అన్నీ కూడా వర్తిస్తాయి. వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉండడం జరుగుతుంది. అండ్ యాన్యువల్ లీవ్ ఎంటైటిల్మెంట్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, లీవ్ ఆన్ ఆఫ్ పే ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ప్లేస్ అండ్ పోస్టింగ్ సంబంధించి వాళ్ళకి ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ డివిజన్కి ఎక్కడైతే ఉన్నాయో ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా ట్రాన్స్ఫరబుల్గా ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన ఎస్బియు డిపార్ట్మెంట్ డివిజన్లో ఎక్కడికైనా వాళ్ళకి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు ఎక్కడైనా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు హెచ్పిసిఎల్ సబ్సిడరీస్ ఉన్న, జాయింట్ వెంచర్స్ ఉన్న ఎనీ డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రొబేషన్ అండ్ రిటెన్షన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 1 year అయితే ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ కంపెనీ పాలసీ ప్రకారం అయ్యే వరకు 1 year ప్రొబేషన్ పీరియడ్ అయితే ట్రైనింగ్ పీరియడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కంపెనీ పాలసీ ప్రకారం కన్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి చూసుకున్నట్టయితే ఈ రిటెన్షన్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 5,000 rupees per month అనేది డిడక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఫస్ట్ 6 months డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్. దాని తర్వాత వాళ్ళకి ఆఫీసర్ గ్రేడ్లో పే స్కేల్ 30,000 నుంచి 1,20,000 వరకు ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్ వేకెన్సీస్కి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా 63 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 63లో ఎస్సీకి 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీకి 4 ఉన్నాయి, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ 17 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 6 ఉన్నాయి, జనరల్కి 27 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుందాము. ఏజ్ లిమిట్ సంబంధించి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు 3 years రిలాక్సేషన్ ఉంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి జనరల్కి సంబంధించి 10 years ఇవ్వడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఓబీసీ నాన్ క్రిమినల్ వరకు 13 years రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30th April 2025 అండి. ఏజ్ కట్ ఆఫ్కి సంబంధించి 30th April 2025 వచ్చేసి దానికి సంబంధించిన ఏజ్ కట్ ఆఫ్ మినిమం 18 years, మ్యాక్సిమం వచ్చేసి 25 years. అండ్ ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అవన్నీ కూడా వర్తిస్తాయి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. అండ్ యూఆర్ జనరల్ క్యాండిడేట్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 1,180 rupees అయితే అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అప్లికేషన్ ఫీజులో 1,000 rupees వచ్చేసి అప్లికేషన్ ఫీ అండ్ 18% GST అంటే 180 rupees. టోటల్గా 1,180 rupees అయితే అప్లికేషన్ చేసుకునేటప్పుడు
పేమెంట్ గేట్వే ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ వచ్చేసి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ట్రాన్సాక్షన్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు. ఆన్లైన్లో పే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 30th April 2025 లోపల మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా క్యూరీస్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కూడా మెయిల్ చేయొచ్చు. దాని మెయిల్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, careers@hpcl.in, దానికి మెయిల్ చేయొచ్చు. అండ్ ఈ క్వాలిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏఐసిటిసి అప్రూవ్డ్ లేదా యూజీసీ లేదా రికగ్నైజ్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ లేదా స్టేట్ బోర్డు, దానికి సంబంధించి ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఫుల్ టైం రెగ్యులర్ కోర్సెస్ అన్నది చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు, ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. ఒకసారి ఎంట్రీ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ కావాలంటే ఆఫ్టర్ సబ్మిటింగ్ అనేది ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఒకసారి సబ్మిట్ చేశాక అదే ఫైనల్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ హెచ్పిసిఎల్లో ఉన్న నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.